ఈరోజు ఈ వీడియోలో మనము స్టూడెంట్ మార్క్ షీట్ తయారు చేసే విధానం తెలుసుకుందాము. ఫస్ట్ ఒక టేబుల్ తయారు చేసుకుందాము. హెడ్డింగ్ స్టూడెంట్ మార్క్ షీట్ హెడ్డింగ్ పెట్టుకుందాము. స్టూడెంట్ మార్క్ షీట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. దాని కింద ఏమేమి హెడ్డింగ్స్ ఇవ్వాలనేది పెట్టుకున్నాం. ఫస్ట్ రోల్ నెంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్టూడెంట్, నెక్స్ట్ సబ్జెక్ట్స్, కింది భాగాన ఏమేమి సబ్జెక్టులు అవి నోట్ చేసుకుందాం. ఫస్ట్ తెలుగు, ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇంగ్లీష్, ట్యాబ్ హిందీ, ట్యాబ్ మ్యాథ్స్, ట్యాబ్ సైన్స్, ట్యాబ్ సోషల్. నెక్స్ట్ పై రోలో టోటల్ హెడ్డింగ్స్ మనం టైప్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి మనకి ఐడియా వచ్చేదానికి మనం బార్డర్స్ వేసుకుందాం. టేబుల్కి బార్డర్ సెలెక్ట్ చేశాను, ఆల్ బార్డర్స్. ఇప్పుడు ఒక టేబుల్ మనకి వచ్చింది, రఫ్గా టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొన్ని మనం మర్జెంట్స్ సెంటర్ చేసుకోవాలి, కాలమ్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ నెంబర్ ఉంది, రెండు సెల్స్ని మర్జ్ చేసుకుందాం. సెలెక్ట్ చేశాను, మర్జెంట్ సెంటర్. ఓకే. సేమ్ నేమ్ ఆఫ్ స్టూడెంట్, ఇది మొత్తం నేమ్ ఆఫ్ స్టూడెంట్ పూర్తిగా ఉంది, కాలం లెంత్ తక్కువ ఉందన్నందువల్ల కనిపించట్లేదు. కాలం ఇంక్రీజ్ చేసుకుందామంటే నేమ్ ఆఫ్ స్టూడెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సెల్స్ని మర్జ్ చేసుకుందాం మనం, మర్జెంట్ సెంటర్. ఓకే. అదేవిధంగా సబ్జెక్టు, ఈ విధంగా ప్రతిసారి సెలెక్ట్ చేసుకొని మర్జెంట్ సెంటర్ చేయకుండా వేరే విధానంగా కూడా మనం చేసుకోవచ్చు. సబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ వై అంటే రిపీట్ యాక్షన్, కంట్రోల్ వై అయిపోయింది. సేమ్ అదేవిధంగా టోటల్ సెలెక్ట్ చేస్తాను, కంట్రోల్ వై సెలెక్ట్ అయిపోయింది. ఇదే విధంగా ఫాంట్ సైజ్ పెంచుకుందాం. ఫాంట్ సైజు కొంచెం టేబుల్ సైజ్ పెంచుదాం. ముందు టేబుల్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. 20 పెట్టుకున్నాను టేబుల్ సైజు. నెక్స్ట్ ఫాంట్ బోల్డ్ చేద్దాం, ఇటాలిక్ చేద్దాం. ఫాంట్ స్టైల్ అల్జేరియన్ పెడతాను. ఫాంట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెట్టాను. ఫాంట్ కలర్ వైట్ పెట్టాను. ఇప్పుడు మనం కాలంని కరెక్ట్ లెంత్ చేసుకోండి. అంటే కాలం ఫస్ట్లో డబుల్ క్లిక్ ఇచ్చిన లెంత్ అయిపోతే మాన్యువల్గా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెంచుకుందాం. రోల్ నెంబర్ సేమ్ అదే విధంగా డబుల్ క్లిక్ ఇస్తే నేమ్ ఆఫ్ స్టూడెంట్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్,
సోషల్ టోటల్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు ఈ ఫాంట్స్ ఉంది, ఇది కరెక్ట్గా మిడిల్లో ఉండాలి, సెల్కి మిడిల్లో ఉండాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్లో మిడిల్లో పెడదాం. ఓకే, మొత్తం మిడిల్కి వచ్చేసింది. తర్వాత స్టూడెంట్ మార్క్ షీట్, దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. దీన్ని కూడా సెలెక్ట్ చేశాను. ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. స్టైల్ అల్జేరియన్ పెడతాను. బోల్డ్ ఇటాలిక్ పెట్టాను. మర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తాను. ఎల్లో కలర్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్ పర్ఫార్మెన్స్ ఒక విధంగా తయారైంది. ఇప్పుడు మనం డాటా ఎంట్రీ చేయాలి. దీంట్లో ఫస్ట్ రోల్ నెంబర్ ఎంట్రీ చేశాను. రైట్ కార్నర్కి వచ్చి డ్రాగ్ చేసామంటే సేమ్ వచ్చింది. దీనిలో ఫిల్ సిరీస్ చేసామంటే మనకి సిరీస్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఫిల్ సిరీస్. ఇప్పుడు నేమ్ ఆఫ్ స్టూడెంట్, నేమ్ డాటా ఎంట్రీ చేద్దాం. పేర్లు హరిప్రసాద్, నెక్స్ట్ రవితేజ, నెక్స్ట్ మహేష్, నెక్స్ట్ చంద్రిక, నెక్స్ట్ అమ్ములు, నెక్స్ట్ మైకా సాయి, నెక్స్ట్ పింటూ, నెక్స్ట్ పింకీ, నెక్స్ట్ ప్రసాద్. డాటా ఎంట్రీ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్స్ తెలుగులో మార్కులు ఎంట్రీ చేస్తున్నాను. 45, ఇంగ్లీష్లో 56. ఈ విధంగా ఒక్కోటి ఎంట్రీ చేసే బదులు మనం ఎగ్జాంపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి దీనికి వేరే పద్ధతిలో కూడా ఎంట్రీ చేయొచ్చు. మనం నేర్చుకునే దానికి టేబుల్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములా ద్వారా ఎంట్రీ చేద్దాం. ఈక్వల్ టు అండ్ బిట్వీన్ ట్యాబ్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెంత్ తీసుకునేది తెలుస్తుంది. ఇప్పుడు మనం 30 నుంచి 95, 30, 95 మధ్యలో నెంబర్స్ మనకి వచ్చేసి ర్యాండమ్గా వచ్చేసి 72. దీన్ని రైట్ కార్నర్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసామంటే మొత్తం వచ్చింది. సేమ్ అదే విధంగా కిందకి డ్రాగ్ చేసామంటే మొత్తం డేటా వచ్చింది. కానీ ఈ డేటా ఇట్లా వచ్చినప్పుడు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం దీన్ని చేంజ్ చేయకుండా మనం చేయాలి. దీన్ని కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పేస్ట్ చేయాలి. దీన్ని ఇక్కడే నేను పేస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ అయిపోతే ఇంక ఇప్పుడు చేంజ్ కావు. ఇప్పుడు టోటల్ సమ్ చేద్దాం. ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఉపయోగిద్దాం. ట్యాబ్ రేంజ్ తీసుకుందాం. ఎంటర్. 338 టోటల్ వచ్చింది. సేమ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయమన్నా వచ్చేస్తుంది. మొత్తం కిందకి డ్రాగ్ అయిన చేయొచ్చు. ఓకే, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఉంది. ఇది మనకి ఎక్కువ లెంత్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువ చేసుకుందాం. మనం తక్కువ చేశాను. ఇది నేమ్ ఆఫ్ స్టూడెంట్ సగం కనిపిస్తుంది. అందుకని దీనికి ర్యాప్ టెస్ట్ పెట్టుకుందాం. అండ్ సెలెక్ట్ చేశాను. ర్యాప్ టెస్ట్ వచ్చేసింది. నేమ్ ఆఫ్ స్టూడెంట్ వచ్చేసింది. సేమ్ అదే స్టూడెంట్ మార్క్ షీట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ కరెక్ట్గా వచ్చేసింది. పేర్లు కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా మనం స్టూడెంట్ మార్క్ షీటు సులభంగా ఈజీగా ఎక్సెల్లో తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీనికి యావరేజీ, పర్సంటేజీ, పాసు ఫెయిలు, గ్రేడింగ్
తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.